నమస్తే, వెల్కమ్ టు లియో. పోసాని కృష్ణమురళి గతంలో వైసీపీలో ఉన్నప్పుడు పచ్చి బూతులతో విరగబడ్డం మనం చూసాం. అయితే ఇప్పుడు అరెస్ట్ అయిన తర్వాత కొద్దిసేపు మొండిపట్టు పట్టిన మొత్తానికి నన్ను క్షమించండి రాజా అని అయితే అనడం తప్పల. అయితే ఖైదీ నంబర్ 2261 పరిస్థితి ఏంటి అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమాని గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. పోసాని కృష్ణమురళి ఏదైతే సినీ రచయిత అనుకోవచ్చు, అదిగాక డైరెక్టర్ అనుకోవచ్చు, మంచి యాక్టర్ అనుకోవచ్చు, చాలా రకాలుగా ఫేమస్. సినీ రంగంలో ఉన్నంత వరకు కావచ్చు, లేదా గతంలో టీడీపీకి సంబంధించి సపోర్ట్ చేసినప్పుడు కావచ్చు, అదే రకంగా ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు కావచ్చు, ఎప్పుడు కూడా తనకు సంబంధించి విమర్శలు ఎప్పుడు మనం వినలా. ఎప్పుడైతే వైసీపీ పార్టీలో జాయిన్ అయిన తర్వాత నంది అవార్డులని కావచ్చు, మిగతా వచ్చే అవార్డులన్నింటినీ కూడా తను దూషిస్తూ, అదిగాక పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్ పైన బూతులతో విరుచుకుపడడం మనం చూసాం. మొత్తానికి ఎందుకు ఏంటి అనేది అయితే ఒక కంక్లూజన్కి అయితే వచ్చేసింది. మొత్తానికి ఖైదీ నంబర్ 2261ని ఎలా చూడాలంటే ఏం చెప్తారు? మొన్న అరెస్ట్ అయ్యాక వైసీపీ వాళ్ళ దగ్గరికి వచ్చారు. వస్తే అరెస్ట్ అయ్యాను రాజా, జైలుకి వెళ్తున్నాను రాజా అన్నట్టు. అక్కడ బింకంగానే ఉన్నాడు. ప్రెస్ వాళ్ళు ఉంటారు కదా. లోపలికి వెళ్ళాక నిన్న న్యాయస్థానం జడ్జి గారిని అన్నా అని సంబోధించట. ఆ తర్వాత పోలీసుల దగ్గర నన్ను వదిలేయండి రాజా, ప్లీజ్ రాజా, పెద్ద ముండావాడిని రాజా, నాకు ఇబ్బంది అవుతుంది రాజా అంటూ బతిమాలుకున్నట్ట. నేను క్షమాపణలు చెప్తున్నాను రాజా, అలా మాట్లాడి ఉండకూడదు అని ఒప్పుకుని మొత్తానికి ఖైదీగా వెళ్ళాల్సి వచ్చింది. అయితే ఫస్ట్ మీరు చెప్పినట్టుగా 3 డైలాగ్స్ చెప్పాడు. పొన్నవాళ్ళు బట్టి పట్టించిన 3 నాకు తెలియదు, నాకు గుర్తులేదు, మర్చిపోయాను. కానీ అంటే ఇప్పుడు ఇతను కరడు కట్టిన నేరగాడు కాదు కాబట్టి, ఏదో పేమెంట్ తీసుకుని బూతులు మాట్లాడిన వ్యక్తి కాబట్టి, అంటే ఇంకా రైటర్ కదా, కొంచెం మరీ అంత కఠినంగా ఉండలేడు. అందుకోసం నిజాలు ఒప్పేసుకున్నాడు. ఇక్కడ కొంచెం సాఫ్ట్నెస్ ఉంటుంది కదా, రాసే వాళ్ళకి కొంచెం సాఫ్ట్నెస్ ఉంటుందిలేండి. అందుకని ఒప్పేసుకుని సజ్జల చెప్తేనే నేను చేశాను, సజ్జల స్క్రిప్ట్ పంపించాడు, నేను మాట్లాడాను, సజ్జల భార్గవరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ స్క్రిప్ట్ పంపితేనే నేను అలా మాట్లాడాను, పేమెంట్ తీసుకునే చేశాను అని చెప్పాడు. 40 కోట్లు ఫస్ట్ వాళ్ళు ఇచ్చారు. మరి తిట్టినప్పుడల్లా మళ్ళీ ఏదో రోజుకి ఇన్ని లక్షలని ఏదో పేమెంట్, అది ఎంత అని నాకు తెలీదు. ఆ వార్త కూడా వచ్చింది. సో 40 కోట్లతోటి మై హోమ్ భుజియాలో 2 ఫ్లాట్స్ కొనుక్కున్నాడు. అంటే కొంచెం ఎక్కువ తీసుకుని ఉంటాడు. 22 కోట్లు ఎంతో అన్నారు ఒక్కొక్క ఫ్లాట్, ఎగ్జాక్ట్ మనకు తెలియదు. సో మనం చెప్పిన వార్తలు అయితే నిజమే కదా, మనమేం అబద్ధాలు మాట్లాడలేదు. సో ఇవాళ పోసాని లాంటి వాళ్ళ పరిస్థితి మీరు చూసారంటే, ఇవాళ అనిత గారు కూడా చాలా సీరియస్గా చెప్పింది ఆవిడ ప్రెస్ మీట్లో కూడా. మేమేమి అరెస్ట్ చేయించలేదు, ఎవడు తప్పు చేసినా వదలం, తప్పు చేసిన వాడు జైలుకి వెళ్తాడు. ఇది అందరూ గుర్తుపెట్టుకోండి. బూతులు మాట్లాడిన వాళ్ళు ఎవరిని కూడా ఉపేక్షించమంది. అయితే మీరు వైసీపీ వాళ్ళని టార్గెట్ చేశారని ఎవరు అడిగితే, నిజంగా మేము టార్గెట్ చేస్తుంటే ఒక్క వైసీపీ వాడు ఇట్లా తిరగగలిగేవాడా? అందరూ జైల్లో కదా ఉండాలి అని అడిగింది ఆవిడ. ఎందుకంటే ఇవాళ ఇంతమంది ఇంత హ్యాపీగా తిరుగుతూ ఇంకా దేర్ ఎంజాయింగ్ దేర్ లైఫ్. అది మరి ఎట్లా సాధ్యం? వీళ్ళు కక్ష కట్టుంటే. ఇప్పుడు వీళ్ళు అంటున్నారు కదా, మీరు కక్ష కట్టారు, మీరు మా మీద రివెంజ్ తీసుకుంటున్నారు. మీరు తప్పు చేశారు కానీ వీళ్ళు తప్పు చేయరుగా. చంద్రబాబు మీరు ఎప్పుడుదో కేసులు ఎందుకు తీసుకుంటున్నారని అడుగుతున్నారు. దానికి కూడా అంతగారు అదే చెప్పారు. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం అన్నది మీరు తీసుకుని వచ్చి స్కిల్ డెవలప్మెంట్ చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టారు. 53 రోజులు జైల్లో ఉంచారు. కానీ ఆయన బయటకు వచ్చేసారు, తప్పు చేయలేదు కాబట్టి. వీళ్ళు కూడా అంతే, ఎప్పుడో కేసే ఉంది, ఎప్పుడో తిడితే వదిలేస్తారా అని అడిగింది ఆవిడ. ఇప్పుడు పోసాని కృష్ణమురళికి అర్థం కానిది ఏంటంటే, మనం తిట్టేసి క్షమాపణ చెప్పేస్తే ఇంక అయిపోతుంది అక్కడితో అనుకున్నాడు. మీరు ఆ వీడియోలన్నీ వినండి ఒక్కసారి. మీకు రక్తం మరిగిపోకపోతే నన్ను అడగండి. మీకు సంబంధం లేదు, మీకు చంద్రబాబు నాయుడుతో సంబంధం లేదు, మీకు భువనేశ్వర్ గారితో సంబంధం లేదు, పవన్ కళ్యాణ్తో సంబంధం లేదు, వారి భార్య గురించి మీకు తెలియదు, వారి పిల్లల గురించి మీకు తెలియదు, లోకేష్ గురించి మీకు తెలియదు. కానీ ఆ వీడియోలు విన్నాక మీకు ఆవేశం వస్తుందా రాదా? అయితే ఇదే పోసాని కృష్ణమురళి ఇంటరాగేట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ మొదట్లో పొన్నోలు సుధాకర్ చెప్పినటువంటి 3 డైలాగులు ఏవైతే ఉన్నాయో, నాకు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా,
ఇవి చెప్పిన తర్వాత మళ్ళీ తన వీడియోలు తనకే వినిపించినప్పుడు ఖచ్చితంగా ఇంకా ఒప్పేసుకోవాల్సి వచ్చిన పరిస్థితి మనం చూసాం. అయితే అక్కడ ఆ వీడియోలలో కూడా అంటే వాస్తవానికి అరెస్ట్ అయినటువంటి ఒక సందర్భం అనేది ఏదైతే ఉందో కులాల మధ్య చిచ్చు పెడుతున్నాడు అనేటువంటి ఒక సమావేశం, దానికి వినిపించారు, దానికి ఒప్పేసుకున్నాడు. దాని తర్వాత ఒక వీడియోకి మాత్రం నిజంగా పోసాని కృష్ణమురళి తను పశ్చాత్తాపడుతున్నట్టుగా ఏదో మాట్లాడాడట. అదేంటి అంటే పవన్ కళ్యాణ్ గారి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా పెద్దవాళ్ళు అవుతారు, నేను బ్రతికే ఉంటాను, అది చూసి నువ్వు రక్త కన్నీరు పెట్టుకుంటావు అని చెప్పేసి అన్నమాట. బోరుగడ్డ అనిల్ అన్న మాటల్ని మనం చూసుకోవచ్చు. సో దీన్ని అంటే ఇంత క్రూరంగా ఇంత మూర్ఖంగా ఇలాంటి ఈ క్రూరత్వాన్ని అదిగాక వయసు పైబడింది ఒక రచయిత, గతంలో ఎప్పుడు కూడా అతను ఇలాంటి ఎలిగేషన్స్ ఎప్పుడూ లేవు, అలాంటి వాడు ఇలా మాట్లాడిస్తున్నారు అంటే ఫస్ట్ ఎవరిని అరెస్ట్ చేయాలంటారు? అసలు మనం అదే మీకు ఇందాక ఏం చెప్పాను నేను, ఇప్పుడు ఆ వీడియోలు వింటే మీకు ఆవేశం వస్తుందా రాదా అని అడిగాను. సిగ్గు లేదండి. ఇప్పుడు మీరు అంటున్నారు ఇలాంటి ఎలిగేషన్స్ ఎప్పుడు వినలేదని. ఇప్పుడు నన్ను చాలామంది తిట్టుకుంటారేమో నాకు తెలీదు, నేను చాలామంది రైటర్స్ దగ్గర బూతులు విన్నాను. అంటే మేము ఆడవాళ్ళమైనా కూడా కథకు కూర్చుంటాం, మేము సీరియల్స్కి వాటికి కథకి సినిమా వాళ్ళని పిలుస్తాం. మహా సినిమా వాళ్ళే బూతులు మాట్లాడతారు. వీళ్ళందరూ కూడా కథ చెప్పేటప్పుడు బూతులే మాట్లాడతారు. మామూలుగా మాట్లాడేటప్పుడు కూడా పోసాని కృష్ణమురళి బూతులు మాట్లాడతాడు, నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ అది. కాబట్టి వీళ్ళెవ్వరు అంటే గొప్పవాళ్ళు ఏం కాదు ఆ విషయాలు. మీకు ఇండస్ట్రీలో బూతులు మాట్లాడకుండా ఎవరూ ఉండరు. నేను జర్నలిజంలోకి వచ్చిన కొత్తలో సినిమా వాళ్ళని ఒక అంశం మీద నేను ఇంటర్వ్యూ చేయాల్సి వచ్చింది. ఒక ఆయన అయితే ఎంత తిప్పలు పడిపోయాడంటే ఆయనకి మాట్లాడితే బూతులు తప్పరావు. నేను అప్పుడు పొలిటికల్ జర్నలిస్ట్ని, నేను అవి వినలేను. నాకు అసలు ఆ వీడియో చేయడానికి అది రాసుకోవడానికి నాకు ఎంత కష్టమైందో. అంటే వ్యక్తిగత అనుభవాల ద్వారానే మనకు తెలుస్తాయి ఇవన్నీ. కాబట్టి అక్కడ బూతులు మాట్లాడేశానని మీరు పరాయివాడి పిల్లల్ని పరాయివాడి భార్యల్ని అంటావంటే తోలు తీసేయాలి, ఒక్కొక్కరికి తోలు తీసేయాలి, మామూలుగా కాదు. ఎందుకంటే ఆ బాధ ఒక మహిళగా నాకు తెలుసండి. ఇప్పుడు ఇదే పోసాని భార్యని ఎవరైనా అంటే ఆ భార్య ఊరుకుంటుందా, పోసాని ఊరుకుంటాడా? ఇప్పుడు ఆవిడ అంత మాట్లాడుతోంది కదా, వల్లభనేని వంశీ భార్య అంత మాట్లాడుతున్నారు కదా, వీళ్ళందరూ ఆడవాళ్ళు కదా. అంటే మీ భర్తలు ఇలా మాట్లాడితే మీరు ఇంకా ఎలా వెనకేసుకొస్తున్నారు? అసలు ఈ పాటకు వదిలిపెట్టి వెళ్ళిపోవాలిగా, వదిలిపెట్టి వెళ్ళిపోవాలా వద్దా అండి? భువనేశ్వర్ గారి మీద మాట్లాడాడు, చాలా గొప్పవాడిని అనుకుని మాట్లాడాడు, వ్యంగ్యంగా మాట్లాడాడు, మీరు చూసే ఉంటారు. అంటే ఎంత కొవ్వెక్కితే మాట్లాడతాడు, ఎంత కొవ్వెక్కితే మాట్లాడతాడు. అంటే చంద్రబాబు నాయుడు గారు భార్య నా భర్త ఇట్లాగా ఇబ్బంది పడుతున్నాడు, నా భర్త అని మాట్లాడితే నీకు అందులో వ్యంగ్యమేముంది? అసలు నీకు ఎంత ఒళ్ళు కొవ్వు కాకపోతే నువ్వు మిమిక్రీ చేసి వినిపిస్తావు. నువ్వు మిమిక్రీ చేశాడు, మరి వీళ్ళని వదిలిపెట్టమంటారా మీరు? అయితే ఇప్పుడు ఏదైతే గత కొన్ని నెలల క్రితం మనం చూసుకుంటే ఇదే పోసాని కృష్ణమురళి లేదు నేను రాజకీయాలు మానేశాను, రాజకీయంగా ఇప్పటి నుంచి ఎటువంటి మాటలు మాట్లాడనని చెప్పి వదిలేశాడు. సో నిజంగా అలా వదిలేస్తే వదిలేయాలంటారా? వదిలేస్తే వదిలేసుకుంటాయండి. ఏదైనా ఒకసారి పట్టుకున్నా వదిలిపెట్టిపోతాయా? దరిద్రాలు వదిలిపెట్టిపోతాయా? దరిద్రాలు వదిలిపెట్టిపోతాయా? జగన్ అనే దరిద్రాన్ని మీరు పట్టుకున్నారు, జీవితకాలం అనుభవించండి మీరందరూ. మీరు జగన్ అనే దరిద్రాన్ని పట్టుకున్నాక మీ జీవితాలు ఇలాగే ఉంటాయి. మీకు అది ముందుండాలి జ్ఞానం. నేను ఇంత బతికి ఇంటి వెనకాల చచ్చాడని మీరు ఇంత బతికి ఈరోజు జైలు వచ్చి లెక్క పెడుతున్నారు. ఎవరి కోసం? జగన్మోహన్ రెడ్డి కోసమేగా. అంటే మీకు అప్పుడు డబ్బులు కనిపించాయి. ఈ డబ్బు అనేది మదం ఎక్కి మీకు డబ్బు మదంతో మీరు ఇవన్నీ చేశారు. నువ్వు చూడండి డబ్బా, నీకేం డబ్బులు రాలేదా? నువ్వు సంపాదించుకున్నావుగా, కష్టార్జితమే కదా అది చాలదా నీకు? నేనేం చెప్తున్నానంటేనండి, మీరు ఒక్కసారి మొత్తం గమనించండి. వైసీపీలో ఎవరైతే ఇలా మాట్లాడారో, జగన్మోహన్ రెడ్డిని ఎవడైతే నమ్ముకున్నాడో వాళ్ళందరి గతి ఇదే, నో ఎక్సెప్షన్. అయితే ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అనుకోవచ్చు అంటారా? ఏమండి రెడ్ బుక్ రాజ్యాంగం ఎందుకు అవుతుందండి? అసలు రెడ్ బుక్ అనేది చిత్రగుప్తుడి చిట్టా, అది మీకు అర్థమైందా? రెడ్ బుక్ అనేది చిత్రగుప్తుడి చిట్టా.
అందులో తప్పు చేసిన వాడి పేర్లు ఉంటాయి. శిక్షలు లోకేష్ వెయ్యరు, శిక్షలు ప్రజలు వేశారు ఆల్రెడీ, నెక్స్ట్ న్యాయస్థానాలు వేస్తాయి. అంతేగాని లోకేష్కి సంబంధం లేదు. ఇది అసలు రెడ్ బుక్ రాజ్యాంగం అనేది లేదు, మీకు భారత రాజ్యాంగమే ఉంటుంది ఎక్కడైనా. కాబట్టి ఇవాళ పోసాని కృష్ణమురళి నవంబర్లో ఫస్ట్ ఏం మాట్లాడాడు ఒక యూట్యూబ్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, నేను మాట్లాడింది తప్పు కాదు, నేను కరెక్ట్గానే మాట్లాడాను, మీరేం చేసుకుంటారో చేసుకోండి, నన్ను అరెస్ట్ చేస్తారా చేసుకోండి అన్నాడు. 3 రోజుల తర్వాత ఏమన్నాడు, నేను మాట్లాడింది తప్పే, నేను అలా మాట్లాడి ఉండకూడదు, నన్ను క్షమించండి, నేను ఇంకా రాజకీయాల జోలికి వెళ్ళను, రాజకీయాలు మాట్లాడను, నేను ఏ పార్టీతో ఇంకా లేని వాళ్ళ నుంచి, నేను చిత్ర పరిశ్రమలో నేను కొనసాగుతాను, నా వృత్తిలో నేను కొనసాగుతాను అన్నాడు. కానీ అది పోదు కదా. ఇప్పుడు మీకు పెద్దవాళ్ళు చెప్పారా లేదా, వాగ్భూషణం సుభూషణం, మాట అనేది మంచి ఆభరణం లాగా ఉండాలి. అంతేగాని నాకు నోరుంది కదా పడిపోతానంటే అందుకు ప్రతిఫలం అనుభవించి తీరాలి. అందుకే మాట జారితే తీసుకోలేము. పెద్దవాళ్ళు ఊరికే చెప్పలే, అన్ని అనుభవంతో చెప్పారు. కాబట్టి నేను వదిలిచ్చేసుకున్నాను, ఇంక నన్ను పట్టుకోకండి అంటే అది పోలీసులమ్మా, ఎందుకు పట్టుకోరు? అయితే ఇప్పుడు ఇవే కాకుండా పైన ఇంకొక 3 నుంచి 4 కేసులు కూడా పడబోతున్నాయి. దాని మీద ఇప్పుడు అనంతపూర్కి సంబంధించినటువంటి ఇంకో కేసు కూడా రాబోతుందని చెప్పేసి తెలుస్తుంది. మొత్తానికి ఈ మధ్య కాలంలో కావచ్చు, లేదంటే ఇక పైన ఎంతకాలం వరకు జైల్లో ఉండే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? ఇప్పుడు అందరూ ఏమంటున్నారంటే ఎవరెవరు పెట్టదలుచుకున్నారో మొత్తం కేసులు పెట్టండి అంటున్నారు. ఇప్పుడు 14+3 17 కేసులు. నిన్న ఏడ్చాడు కదా పొన్నవోలు గారు, నేను ఒక కేసు ఇలా పెట్టారు నా జైలుకి వెళ్ళేలోపు, ఒక న్యాయస్థానానికి వెళ్ళి బెయిల్ తెచ్చేలోపు ఇంకో ఊర్లో ఎక్కడో వేస్తున్నారు, ఇతను అక్కడికి పరిగెట్టాలి, నేను కూడా అక్కడికి పరిగెట్టాలి, ఇంకా అక్కడ కంప్లీట్ అయ్యేలోపు ఇంకొక చోట వేస్తున్నారు, ఇక్కడ బెయిల్ వచ్చింది అనేలోపు, కాబట్టి మమ్మల్ని రాష్ట్రం అంతా తిప్పుతున్నారు అని ఏడ్చాడు. ఈ రాష్ట్రం అంతా తిప్పడం ఎవరు నేర్పించారు? వైసీపీ. అవును. సో యూ హ్యావ్ టు ఫేస్ ఇట్. సో యూ హ్యావ్ టు ఫేస్ ఇట్. దీనికి ఎవడేం చేయలేడు కదా. ఇప్పుడు నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష. వైసీపీలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే నేర్పించాడో, సజ్జల ఐపాక్ టీం ఏదైతే నేర్పించిందో, సజ్జల ఐపాక్ టీం ఏదైతే మాట్లాడమందో అవన్నీ కూడా వీళ్ళు చేశారు. ఇవాళ అందుకు ఫలితం అనుభవించి తీరాలి. మీరు ఎప్పుడో శిక్షలు ఉండవండి, మీరు చచ్చిపోయాక చిత్రగుప్తుడు వేసే శిక్ష వేరు, యమధర్మరాజు వేసే శిక్ష వేరు. ఇక్కడ ఇది ప్రజా కోర్టులో, ప్రజా తీర్పులో మీరు అంటే న్యాయస్థానాలు ఏ శిక్ష వేస్తే అది అనుభవించాలి. నీకు వయసు అయిపోయింది 66 ఏళ్ళకే అంటే 74 ఏళ్ళ మనిషి మరి ఏమైపోవాలి? అంటే ఆయన ముసలాడు, మీరు ముసలాళ్ళు కాదు, మీరు పడుచువాళ్లే కదా. మరి దోవలు కొట్టకపోతే రంభా ఊర్వశి వచ్చి ముద్దు పెట్టుకుంటా ఏదో అడిగాడు, ఎవరు కొడాలి నాని అన్నాడు, ఆర్కే రోజా కూడా అంది. కాబట్టి ఇప్పుడు మీ అందరికీ కూడా జైల్లో దోమలు పాపం డ్యాన్స్ చేసి చూపిస్తాయి. అంటే మీరందరూ సినిమాలకు చెందిన వాళ్ళు, అలాంటి పెద్ద మనుషులు కాబట్టి, ఆయన రాజకీయాలు కాబట్టి దోమలు ముద్దు పెట్టుకుంటాయా అని అడిగారు. మీకైతే నాట్యం చేసి చూపిస్తాయి. అప్పుడు మీరు కూడా తైతక్కలాడాలి అక్కడ. మొత్తానికి పోసాని కృష్ణమూర్తికి అయితే జ్ఞానోదయం అయిందన్నట్టే కనిపిస్తుంది, కానీ వైసీపీ వాళ్ళని ఎవరైనా నమ్మకూడదని చెప్పి ఏపీ ప్రజలైతే అంటున్నారు. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. నమస్తే.